టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది. అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం 2025లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అండి అంటే, గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ఎందువలనంటే ప్రధాన గ్రహాలైనటువంటి ఈ గురు, శుక్ర, కేతు, రాహు గ్రహాలు పెద్దగా మారడం లేదు. అందువలన ఇన్కమ్స్లో బ్రహ్మాండంగా మనం ఇంప్రూవ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక జనవరి నెలలో మనకున్నటువంటి ఈ యొక్క శుక్రుడు మనకి ధనుస్సు రాశిలో 20వ తేదీ 12వ నెల 2025 సంవత్సరంలో ధనుస్సు రాశిలో ఉన్నాడు. మరి అక్కడి నుంచి మళ్ళీ మనకి 27/1/2025 సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. కుంభరాశి నుంచి మీనరాశికి. మరి ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు 2020 డిసెంబర్ కల్లా మనకి 2026 సంవత్సరం కంటే ఎండింగ్ అనమాట. ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క గ్రహస్థితులను మనం గమనించినట్లయితే మనకి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవాలా. జీతబత్యాలు పెరగడము, ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తే జీతబత్యాలు పెరుగుతాయి. ఆ తర్వాత చక్కగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు అరియర్స్లు అవన్నీ కూడా తిరిగి వీళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. ప్రేమలు సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు అనేటటువంటివి ఎక్కువైపోతాయి. అలాగే అక్రమ సంబంధాలు, ఎలూప్మెంట్స్ ఈ సంవత్సరంలో ఎక్కువైపోతాయి. అలాగే విద్యార్థులంతా కూడా మంచి మార్కులతో మనకు పాస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. బుధుడు మనకి 30 ఆగస్టు తర్వాత మరి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విద్యార్థులంతా కూడా ఎక్కువ మంది విద్యార్థులు మనకి అమెరికాకు వలస వెళ్ళడానికి, ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్ళడం అనేటటువంటివి ఈ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇక వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులు కానీ, వ్యవసాయం ప్రొడక్ట్స్ అమ్ముతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అగ్రికల్చరల్ ఆఫీసర్లు, వెటనరీ డాక్టర్స్ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో కొత్త ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇనుము, ఆయిల్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్, అపరాధాన్యాలు, అపరాలు అమ్మేటటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా బాగుంది. మరి రెమెడీస్ మనం ఏమైనా చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మనం చేసుకోవాలి. మనకి ఈ యొక్క కుజగ్రహానికి మనకి 2 ఏప్రిల్ తర్వాత 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క కర్కాటకంలో నేర్చబట్టి ఉండడం వల్ల కందుల దానం చేసుకోవాలి, కుజ జపం చేసుకోవాలి, కుజ స్తోత్రాలు చదువుకోవాలి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఇంట్లో చేసుకోవచ్చు. ఏదైనా నాగేంద్రుడికి చేసుకున్నా, నాగదేవతలకు చేసుకున్నా, పాములకి ఎవరికి చేసుకున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెందుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య హోమాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటూ ఓం శరవణ భవ అనే మంత్రంతో మీరు జపం చేసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చక్కగా మళ్ళీ వచ్చే సంవత్సరం మనందరం కూడా కలుసుకుందాం. శుభమస్తు. 12 రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సెలవు.